నాటుకోడి కూర ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఈ విధంగా నాటుకోడి కూర చేసుకున్నట్లయితే చాలా రుచికరంగాను చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా చికెన్ తీసుకోవాలి. అందులోకి చిన్న గుడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. గరిటెతో బాగా తిప్పుకోవాలి అన్నీ కలిసేలాగా. ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి. మరలా ఒకసారి గరిటెతో మొత్తం తిప్పుకొని మసాలా ముద్ద వేసుకోవాలి. మరలా గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు చిన్న గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక చెంచా ధనియా పొడి వేసుకోవాలి. టేస్ట్ కోసం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. గరిటెతో ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మసాలాలు మొత్తం కూరకి పడతాయి. స్టవ్ సిమ్లో పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అప్పుడు కూర రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో చిన్న గుడ్లు వేసుకొని ఒక గరిటెడు చికెన్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.